సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. దేవరకద్ర, గద్వాల, అలాగే మక్తల, నారాయణపేట బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలే టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఆయన నారాయణపేటకు ఓ ప్రత్యేకత ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. వలసలు, కరువులతో గతంలో ఇబ్బందులు పడ్డారని, సమైక్య ఆంధ్రలో పాలమూరు జిల్లాను సర్వనాశనం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. ఒక 3-4 నెలలు మా మెదళ్ళని కరగబెట్టి ఆర్థిక నిపుణులతోని జాగ్రత్తగా ఆలోచన చేసి ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసుకున్నాం. మీకు ఒక మాట చెప్పాలి, నేను ఇక్కడ అంతకుముందు పెన్షన్లు ఇచ్చేది ప్రభుత్వాలు 40 రూపాయలు కూడా ఇచ్చినవి చూసినాం, 70 రూపాయలు చూసినాం, చివరికి 200 రూపాయలు కూడా చూసినాం. నేను ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాను తెలంగాణ భవన్లో. నేను ఒక మాట అడిగిన, ఎందుకు ఇస్తామయ్యా ఈ పెన్షన్లో అని అడిగిన. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉండినప్పుడు వాళ్ళంతా కూర్చొని రాస్తా ఉంటే నేను అడిగిన, అసలు ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగిన. నేను దానికి ఏదైనా పర్పస్ ఉందా, లేకపోతే తమాషాకి ఇస్తామా, లేకపోతే ఓట్ల కోసం ఇస్తామా, ఏంది అని అడిగిన. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను ఏం చెప్పినా అంటే, కొంతమంది విధి వంచితులు ఉంటారు, వాళ్ళ అదృష్టం బాగలేక, వాళ్ళ పెద్ద మనుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళకు పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. కొంతమంది భర్తలకు స్త్రీలు చనిపోయి ఉండవచ్చు, ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు. కొంతమంది ఒంటరి మహిళలు ఉండవచ్చు. అట్లనే మంచిగా ఉన్న వ్యక్తి కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధి వంచితులను ఆదుకునే బాధ్యత ఎవరిది? డెఫినెట్గా సమాజానిదే.